A man sells an article at a certain price and suffers a loss of 20%. If he sells the article at rupees 100 rupees more, he gets a profit of 30%. Find the cost price of the article. Always cost price is equal to 100%. A man sells an article at a certain price and suffers a loss of, in the first case like ఇప్పుడు ఏం జరిగిందంటే లాస్ పర్సంటేజ్ అనేది 20%. అప్పుడు సేలింగ్ పర్సంటేజ్ అనేది ఏమవుతుందంటే 100% మైనస్ 20% ఈక్వల్ టు 80%. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేసులో ఏం జరుగుతుందంటే ఇఫ్ హీ సేల్స్ ద ఆర్టికల్ ఎట్ రూపీస్ 100 మోర్ హీ గెట్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 30%. సెకండ్ కేసులో ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది 30%. అప్పుడు సేలింగ్ ప్రైస్ అనేది 100 ప్లస్ 30% ఈజ్ ఈక్వల్ టు 130% అవుతుంది. ఇక్కడ ఫస్ట్ సేలింగ్ ప్రైస్కు సెకండ్ సేలింగ్ ప్రైస్కు మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 100 రూపీస్ అని చెప్పాడు. 100 రూపీస్. ద డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 50% ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్. 0 0 5 1 5 2 1% ఈజ్ ఈక్వల్ టు 2 రూపీస్. 100% ఈజ్ ఈక్వల్ టు 200 రూపీస్. ఇక్కడ 100% 200 రూపీస్ అయినప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 100%. కాబట్టి కాస్ట్ ప్రైస్ అనేది 200 రూపీస్ అవుతుంది.